నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన అమిగోస్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో సాధారణ బహుమతికి ఎంపికైన కథ. మార్చి నెలలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సెల్ ఫోన్ మళ్ళీ బీప్ అయింది. ప్రభావతి తన సరికొత్త స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ సందేశాన్ని చదవటానికి పరిగెత్తింది. అన్లాక్ చేయడానికి కొంత సమయం పట్టింది. మనవడు ఫోన్ను సెట్ చేసి పెట్టాడు. హడావుడిగా యాప్ మీద నొక్కింది. అవును, గ్రూపులో మెసేజ్ వచ్చింది. అది సత్యవతి దగ్గర నుండి. ఆ మధ్య స్కూల్మేట్ శ్యామలను ఒక పెళ్లిలో కలుసుకోవడంతో ఇదంతా మొదలైంది. ఇద్దరు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అయితే శ్యామల రోజు తన వాట్సాప్ సందేశాలు పంపడానికి ఆఫర్ చేసినప్పుడు ప్రభావతి తన వద్ద స్మార్ట్ ఫోన్ లేదని చెప్పింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె తన కొడుకుతో తనకు స్మార్ట్ ఫోన్ కావాలని ఎలా చెప్పాలా అని ఆలోచించింది. విచిత్రం ఏమిటంటే, పిల్లలు ఏ వయసు వారైనా తమ తల్లిదండ్రులను ఏదైనా అడిగేస్తారు. అదే తల్లిదండ్రులు పిల్లల్ని అడగడానికి జంకుతారు. తన భర్త బతికున్నప్పుడు జీవితం ఇందుకు భిన్నంగా ఉండేది. కానీ ఆమె ఇప్పుడు అలా లేదు. అందుకే ఆమె ఖర్చైనా పర్వాలేదు అనుకుంటూ స్మార్ట్ ఫోన్ కొనమని కొడుకును డిమాండ్ చేసింది. ఇన్ని రోజులు ఆమె శ్యామల పంపించే ఆధ్యాత్మిక సందేశాలు ఏమీ చూడలేకపోయింది. ఇంతలో ఒక రోజున మనవుడు అనుకోకుండా ఫోన్ కింద పడేయటంతో అది కాస్త విరిగింది. ఇక అప్పుడు ఫోన్ కొనటం తప్పదు కాబట్టి తల్లి అడిగిన కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నాడు కొడుకు. ప్రభావతి తన ఏకైక స్నేహితురాలు శ్యామలకు ముందుగా మెసేజ్లు పంపింది. ఆమె తనకు మరికొంతమంది క్లాస్మేట్స్ని పరిచయం చేస్తూ మిగతా స్కూల్ స్నేహితుల్ని కలిపింది. నిజానికి ప్రభావతి చాలా సిగ్గరి. స్కూల్లో చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఒకే ఒక్క మంచి స్నేహితురాలు సత్యవతితో మటుకు మాట్లాడేది. పెళ్ళయ్యాక సత్యవతి గురించిన విషయాలే తెలియలేదు. దాదాపు 50 ఏళ్లు కావస్తున్నాయి. ఇక రోజు ప్రభావతి ఫోనుకు నిర్విరామంగా మెసేజ్ బిప్పులు రావటం ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఒక సమూహంలో సభ్యురాలు అని ఇంట్లో వాళ్ళు అప్పుడు గ్రహించారు. ఏం నానమ్మ, నువ్వు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఉన్నావు. స్కూల్ ఫ్రెండ్స్ ఫలానా ఏడాదిట, ఇది నీ గ్రూప్ పేరు అని మనవడు చెప్తూ ఉంటే ఆమె ఒక్కసారిగా తన స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయింది. మొదట్లో తెలియలేదు. మనవడిని అడిగింది. వాడు నీకేం అర్థం కాదులేనా అన్నమ్మ అని హేళనగా నవ్వుతూ ఎలా చూడాలో ఎలా జవాబు ఇవ్వాలో నేర్పటంతో జాగ్రత్తగా విని అర్థం చేసుకుంది. అంతే, నిమిషాల్లో బోలెడు మెసేజ్లు రావటం. చాలామంది పేర్లు గుర్తు లేకపోయినా గ్రూపులోని అందరూ ఆమెకు స్వాగతం పలకటం. ఇది బాగానే అనిపించింది. వారిలో కొందరు వేరే సెక్షన్కు చెందినవారు. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఇలా కలవటం భలే తమాషాగా ఉంది. తనలో తనే నవ్వుకుంది. ఒకరోజు పొద్దున్నే స్కూల్లో తన బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన సత్యవతి ఆమెకు ఫోన్ చేసింది. ఇద్దరు ఇంచుమించు 2 గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఇద్దరికి తొందరగా కలుసుకోవాలనుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లలు, మనుమలు, ఇతర క్లాస్మేట్స్, టీచర్లు ఇలా ఒకటి ఎన్నెన్నో విషయాలు దొరిలాయి ఇద్దరి మధ్య. ఆ రోజంతా ప్రభావతి మనసు గాలిలో తేలిపోయింది. ప్రభావతి ఫోన్కి దాదాపు ప్రతి 5 నిమిషాలకి బీప్ సౌండ్ వస్తుంది. కొడుకు కోడలితో ఎంతో ఎగ్జైట్మెంట్తో ఏవో విషయాలు చెప్పబోతూ ఉంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ గోల నాకెందుకమ్మా అని కొడుకు విసుక్కున్నాడు. నాకెందుకు అత్తయ్య ఇవన్నీ చెప్తున్నారు అని కోడలు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. గ్రూప్లో విషయాలను ఎంతో సంతోషంగా వాళ్లతో పంచుకుందామనుకున్న ప్రభావతికి నిరుత్సాహమే మిగిలింది. అబ్బా, ఆ గ్రూపును మ్యూట్ చెయ్యమ్మా, ఈ ముసలోళ్ళకి వేరే పని పాటు లేదు, అర్థం లేని జోకులు వీడియోలు అన్నీ ఫార్వర్డ్స్, టైం వేస్ట్ అంటూ తెగ విసుక్కున్నాడు కొడుకు. వింటున్న ప్రభావతి మనసు చివుక్కుమంది. పిల్లలని ఎంత అపురూపంగా చూసుకున్నాము. వాళ్ళు అల్లరి చేసి విసిగించినా ఎంత ఊర్పుగా ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా మీదే నోరు పారేసుకుంటున్నాడు. నిజమే, నాకు చెయ్యాల్సిన పని ఏమీ లేదు అనుకుంది. మీ చిన్నప్పటి నుంచి వండటం, ఉతకటం, శుభ్రం చేయటం, ఇది తప్ప నాకు వేరే పని లేదు, ఇంకో ప్రపంచమూ లేదు. ప్రభావతి మనసులోనే నిట్టూర్చింది. స్నేహితులతో ఈ విధంగా సన్నిహితంగా ఉండటాన్ని ఆస్వాదిస్తున్న ప్రభావతి రోజు మొత్తంలో చాలాసేపు ఫోన్ కోసమే కేటాయిస్తుంది. ఒక్కసారిగా ఆమెకు జీవితం చాలా అందంగా కనిపించసాగింది. వీడియోలు చూడటం, ప్రత్యుత్తరాలు పోస్టు చేయటం, ఒకరికొకరు తరచుగా కాల్ చేసుకోవటం, నవ్వుకోవటం, తాజా గాసిప్పుల గురించి అప్డేట్ చేయటం. ప్రభావతికి కొత్త లోకంలో ఉన్న అనుభూతితో పాటు లోపల
ఏదో విముక్తి పొందినట్లు గుర్తించింది. పెళ్ళైన తర్వాత కబుర్లు ఎక్కువగా అత్తమామలు, బంధువులు, భర్త స్నేహితులు, ఇప్పుడు కొడుకు స్నేహితుల గురించే ఉండేవి. ఆ గొడవలో ఆమె తన సొంత జీవితం ఎలా ఉంటుందో మర్చిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా విశ్రాంతి దొరుకుతోంది. తన పాత జీవితాన్ని వెనక్కు నెట్టి ఈ కొత్త ప్రపంచపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ఇంతకుముందు ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా అతని భార్య, ఫలానా వాళ్ళ తల్లి, అత్తగారు, బామ్మ. కానీ ఇప్పుడు తన సొంత పేరుతో ప్రభావతి గారు అనే ఒక ఐడెంటిటీ వచ్చింది. అది ఎంతో బలాన్ని కలిగిస్తుంది. నా క్లాస్మేట్ శ్రీధర్ అనే అబ్బాయి వచ్చే ఆదివారం సాయంత్రం ఆర్కిడ్స్లో అందరం రీయూనియన్ అవుదామని గ్రూపులో మెసేజ్ పెట్టాడు అంది కొడుకుతో. అబ్బాయి ముగ్గురు తనను చూసి నవ్వటంతో చెప్పటం ఆమె మధ్యలోనే ఆగిపోయింది. అబ్బాయా? ఆమె మనవడు నవ్వుతూ రెట్టించాడు. 60 ఏళ్లు పైబడినా ముసలాళ్ళు తమను తాము అబ్బాయిలు అమ్మాయిలు అని పిలుచుకుంటారా? నాకు తెలీదే అంటూ హేళన చేశాడు కొడుకు ఇంకా నవ్వుతూ. అమ్మా, దయచేసి నువ్వు వెళ్తున్నానని మాత్రం చెప్పుకు అన్నాడు. అదేమిటి, వెళ్తాను, మన ఇంటికి దగ్గరగా ఉంది, పైగా ఆదివారం. నేను చాలా సంవత్సరాలుగా సత్యవతిని, శ్యామలను కలవలేదు, అందరినీ కలిసి వస్తాను నెమ్మదిగా అయినా దృఢంగా అంది. కోడలు భర్త వైపు కోపంగా చూసింది. అయ్యో అమ్మా, మేము ఆదివారం సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. పిల్లవాడికి ఆ రోజు కూడా ట్యూషన్లు ఉన్నాయి. వాడు తిరిగి వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో ఉండాలి కదా అన్నాడు. ప్రభావతికి చిరాకేసుకొచ్చింది. అందరికీ వినపడేలా గట్టిగా చెప్పింది. వాడికి తాళం తీసుకోవటం వచ్చు. నేను కూడా నా స్నేహితుల్ని కలవాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు వస్తారని ఆశించను కదా. నేనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళగలను. ఇది ఎవరికి కష్టంగా ఉండదనే భావిస్తున్నాను అని పదునుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎవరూ ఆమెతో పెద్దగా మాట్లాడలేదు. రీయూనియన్ రోజు తను ఏం చీర కట్టుకోవాలా అని చూసుకుంటోంది. కొన్నేమో చాలా గ్రాండ్గా కనిపించాయి, మిగిలినవి కొన్ని డైలీ వేర్లో ఉన్నాయి. ఆమె కోడలు చూసింది కానీ ఏమీ సలహా ఇవ్వలేదు. ఆ రోజు నుండి ఆ అమ్మాయి ప్రభావతితో ముభావంగానే ఉంటుంది. పైగా కొడుకుతో అంటోంది, అబ్బో వెళ్ళేది స్కూల్ రీయూనియన్కి, ఈవిడేమో పెళ్లి కూతుర్లా తయారవటం అని గొణగటం ప్రభావతి వింది. ఆమె దీర్ఘంగా నెట్టూర్చింది. ఇప్పుడు వాదన పెట్టుకుని మూడు పాడు చేసుకోవాలి అనిపించలేదు. ఆమె క్యాబ్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే తాను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న తన బెస్ట్ ఫ్రెండ్ సత్యవతి వచ్చి భుజాల మీద చేతులు వేసింది. స్వాగతం ప్రభావతి, నిన్ను చూసినందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. చాలా కాలమైంది మనం కలుసుకుని అంది. ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు. తన పెళ్ళప్పుడు చివరిసారిగా కలుసుకున్నారు. కానీ అది మొన్నే జరిగినట్లు అనిపిస్తోంది. హాల్లోకి ప్రవేశించగానే ప్రభావతికి ఘన స్వాగతం లభించింది. తెలిసిన ముఖాలు, తెలిసిన పేర్లు. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. సమయం కరిగిపోతున్నట్లుగా అనిపించింది. కొందరు పాడారు, కొందరు డాన్స్ చేశారు. ప్రభావతి, సత్యవతి స్కూల్లో పాడిన పాత లలిత గీతాన్ని ఎవరో గుర్తు చేశారు. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ పాట పాడారు. ట్యూన్ని, సాహిత్యాన్ని మర్చిపోలేదని గ్రహించి అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని జ్ఞాపకాలు మన జీవితం అంతా చెక్కబడి ఉంటాయి. ప్రభావతిలో ఒక విస్ఫోటనం. అప్పుడే అందరూ ఇంకొక ప్రతిపాదన చేశారు. 2 రోజుల పిక్నిక్కి వెళ్దామని ఎవరో ప్రకటించారు. ఇక దాని గురించి డిస్కషన్స్ జరిగాయి. అప్పట్లో అబ్బాయిల్లో ఎంతో చలాకీగా ఉండే శ్రీధర రామకృష్ణలతో పాటు మొహమాటంగా ఉండే రమణ కూడా మాట్లాడాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రభావతి పిక్నిక్ గురించి తీవ్రంగా ఆలోచించింది. పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ కుటుంబం లేకుండా ఏనాడు ఓవర్నైట్ పిక్నిక్లు లాంటివి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఉన్నట్టుండి ప్రభావతికి ఫోన్ గుర్తుకొచ్చింది. అయ్యో, ఏమన్నా కాల్ వచ్చి ఉంటుందా అనుకుంటూ ఫోన్ అన్లాక్ చేసి చూసింది. కొడుకు నుండి మనవడి నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అయ్యో, మనవడు తలుపు తెరవలేకపోయాడా? అతను బయట ఇరుక్కుపోయాడా? గాబరా పడుతూ కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తీసి మౌనంగా వెళ్ళిపోయాడు మనవడు. కొడుకు, కోడలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. ఎవరూ మాట్లాడలేదు. సత్యవతి కూడా మాట్లాడించకుండా మౌనంగా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అమ్మా, నువ్వెక్కడున్నావు? ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి? పిల్లవాడు త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు. వాడికి తినటానికి ఏమీ లేదు, అందుకే నీకు ఫోన్ చేశాడు, నువ్వు తీయలేదు. నేను చేశాను, జవాబు లేదు. అంత బాధ్యత లేకుండా ఉంటే ఎలా అమ్మా అంటున్న కొడుకు మాటల్ని మధ్యలోనే ఆపింది.
నేను పిక్నిక్ డిస్కషన్స్లో పడి చూసుకోలేదురా అంది. ఏంటి పిక్నిక్కా? మళ్ళీ అరిచాడు కొడుకు. అమ్మా నీకేమైంది? మేము ఆఫీసులో పనిచేస్తున్నామని నీకు తెలుసు. పిల్లవాడిని నీ దగ్గర వదిలేస్తాము. ఇదేమిటి కొత్తగా స్నేహితులతో ప్రయాణం? అయినా వీళ్ళంతా ఎవరు? చూడమ్మా, నీ కాల్సు, నీ రీయూనియను ఇదంతా నాన్ సెన్స్. ఇక ఆపేసేయ్ అన్నాడు కొడుకు. ప్రభావతి ఇక వినలేదు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఏమిటి, ఇది నా ఇల్లు కాదా? నేనెవరిని? తల్లిని, అత్తని, బామ్మని కాదా? స్నేహితుల్ని కలవటానికి వీళ్ళ అనుమతి కావాలా? ఇన్నాళ్ల నుండి వాళ్ళ మాటేగా తను వింటోంది. ఇప్పుడు స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళలేనా అని బాధపడసాగింది. రాత్రంతా వెల్లువలా వచ్చే మెసేజ్లను చూసుకుంటూ గడిపింది. గ్రూపులో ఆ రోజు తీసుకున్న ఫోటోలు, వీడియోలు అన్నీ పెట్టారు. ఆ కొన్ని అద్భుతమైన గంటల్లో తను మళ్ళీ చిన్నపిల్లలా అయిపోయింది. అప్పుడే పిక్నిక్కు వచ్చే సభ్యుల లెక్క కూడా వేసేశారు. అంతలోనే మళ్ళీ ఫోన్ బీప్ మంది. అది సత్యవతి దగ్గర నుంచి. ఆమె కూడా నిద్రపోలేదా? ఆమె కూడా తన పిల్లల నుండి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుందా అనుకుంటూ ఆ మెసేజ్ చూసింది ప్రభావతి. ప్రభావతి వస్తున్నావు కదా అన్న మెసేజ్ ఉంది. క్షణం కూడా ఆలోచించకుండా తన 3 అక్షరాల జవాబును టైప్ చేసి సత్యవతితో పాటు గ్రూపుకు కూడా పంపింది. అది YES. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.